జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిరా నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ ఫిబ్రవరి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, రాహువు మరియు శుక్రుడు ఈ నెల 10వ ఇంట్లో ఉన్నారు. శుక్రుడు మీనరాశిలో 10వ ఇంట్లో రాహువుతో కలిసి ఉన్నారు. 4వ ఇంట్లో కేతువు, దశమంలో రాహు, బుధుడు 8వ ఇంట్లో, సూర్యుడు బలహీనమైన స్థితిలో ఉన్న నెలను ప్రారంభిస్తున్నాడు. ప్రియమైనటువంటి మిథున రాశి మిత్రులారా, ఎప్పుడు మీకు ఏదో ఒక టెన్షన్ ఆరోగ్యం పరంగానో లేదా సామాజిక పరమైనటువంటి ఉన్నాయి కదా, అవన్నీ కాస్త పక్కన పెట్టండి. కొంచెం ఒడిదుడుగులతో ఉంటుంది, కాదనట్లేదు, కానీ మీకు చాలా మనోధైర్యం కలిగిన వారుగా మీరు ఎదగాలి. ఈ నెలలో మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకోవాలి. మీకు మీరే ఇబ్బంది పడతారు ఆ కోపం వల్ల. ప్రభుత్వ వ్యవహారాలన్నీ కూడా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులు కాస్త మీకు నెగిటివ్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి, జాగ్రత్త. మీరు దేనిలోనైనా విజయం సాధించడానికి మౌనం మీకు ఉపయోగపడుతుంది. శత్రువులు తల ఉంచుతారు మాస ద్వితీయంలో. పరోక్షంగా కూడా మీకు లాభాలు ఉంటాయి. ఊహించని ధన ప్రవాహం మాస ద్వితీయంలో అద్భుతంగా ఉంటుంది. నెలాఖరులో సోదరులతో ఏర్పడిన చిన్న చిన్న అభిప్రాయ భేదాలన్నీ కూడా కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలతో కూర్చొని మాట్లాడుకొని నెరవేర్చుకుంటారు. కుటుంబం, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఈ పొత్తి కడుపుకు సంబంధించి మర్మాంగాల దగ్గర చిన్న చిన్న ఉపాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. సహ ఉద్యోగులతో ఉద్యోగం చేసేటప్పుడు చిన్న చిన్న స్పర్ధలు మీకు పోటీ ఇబ్బంది అయ్యి వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. ఉద్యోగానికి ఆఫీస్కు వెళ్ళే స్త్రీలకు కూడా చిన్నపాటి ఇబ్బందులు కనబడుతున్నాయి, జాగ్రత్త. ఆరోగ్యం పట్ల 100% శ్రద్ధ వహించాల్సిందే. విద్యార్థులకి మిశ్రమం. పోటీ పరీక్షలు గట్టిగా చదవాలండి. విద్యార్థులు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తున్నాయి, దాన్ని కూడా చేసుకోండి. గోచార రీత్యా అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులు కాస్త బెల్లం పెట్టండి. ఆరోగ్యంపై మళ్ళీ చెప్తున్నా, ఆరోగ్యమే 3వసారి చెప్తున్నాను. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. పవిత్ర స్థలాలు సందర్శించండి. నూతన పరిశ్రమలు ఆలోచన ఉన్నవాళ్ళు కాస్త పోస్ట్పోన్ చేయండి. షేర్ మార్కెట్ మిశ్రమం. వ్యవసాయదారులకు బాగుంది. మీడియా రంగం వారికి మిశ్రమం. సాఫ్ట్వేర్ రంగం వారికి చాలా స్ట్రెస్ ఉంది ఈ నెల అని చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 3, 5, 7. అదృష్టపు రంగు అని చెప్పుకుంటే మీకు గోల్డ్ కలర్ బాగా కలిసి వస్తుంది, చందనం కలర్ కలిసి వస్తుంది. పూజించవలసినటువంటి దేవుళ్ళు ఎవరన్నారంటే మహాలక్ష్మి వారిని ప్రార్థన చేసుకోండి. లక్ష్మీ స్తుతి చేయండి. కనకదార స్తోత్రం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి.